ఊరుకోండి నాన్న, ఊరుకోండి, ఏడకండి. నాన్న మీకేం కాలేదు కదా? ఊరుకోండి. నాన్న మీకేం కాలేదు కదా? కాలేదు బాబాయ్. థాంక్ గాడ్. థ్యాంక్ యూ అండి. పదండి ఇంటికి వెళ్దాం. ఏడవద్దు నాన్న, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా. దిగ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చి ఉండకపోతే ఏమయ్యేది కాదండి. ఎవరో పిల్లాన్ని కాపాడటం కోసం ఆ రోజు మీరంత తాపత్రయపడ్డారు. ఆ పుణ్యం ఊరికే పోతుందా? మీ పిల్లల్ని ఎవరో ఒకరు కాపాడేలా చేస్తుంది. మీరేంటి ఇక్కడ? మా బంధువుల ఇంటికి వచ్చానండి. ఏంటోనండి, అనుకోకుండా మనం మళ్ళీ మళ్ళీ ఇలా కలుస్తూ ఉన్నాం. మనం కలవడం లేదండి, కలిసే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఆ దేవుడే మనం ఇలా కలిసే పరిస్థితి కల్పిస్తున్నాడనమాట. అంతే అయ్యుండొచ్చు. ఇంక నేను బయలుదేరుతానండి. పిల్లలు జాగ్రత్త. నేను డ్రాప్ చేస్తాను రండి. పర్లేదులేండి, నేను బయలుదేరుతాను. బాయ్ 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 అండి. ఏంటి కన్నయ్య ఇది? ఏ సంబంధము లేని మేము మళ్ళీ మళ్ళీ కలుస్తున్నామేంటి? మేం కలవడం కాదు, నువ్వే మమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుపుతున్నావు. ఎందుకు కలుపుతున్నావు? ఎందుకు చిన్నబాబు గారితో పరిచయాన్ని పెంచుతున్నావు? అసలు ఆయన ఎవరని? స్నేహితుడా, బంధువా? చెప్పు కన్నయ్య, ఎవరతను? ఎందుకంట అతని తోటి పరిచయం ఎందుకంట? చెప్పమంట తన తోటి స్నేహమే చెప్పమంట. మాటి మాటికి కలుపుతున్నావు దీనికంట, పూట పూటకి గుర్తు చేస్తున్నావు దీనికంట. మాటి మాటికి కలుపుతున్నావు
మమతలు విరిసేనయ్యా అందగాడిని కలిపినావులే మంచివాడిని చూపినావులే అందగాడిని కలిపినావులే మంచివాడిని చూపినావులే నా అల్లరి కన్నయ్య నా ముద్దుల కన్నయ్య ఎందుకంట అతని తోటి పరిచయం ఎందుకంట చెప్పమంట తన తోటి స్నేహమే చెప్పమంట మాటి మాటికి కలుపుతున్నావు దేనికంట పూట పూటకి గుర్తు చేస్తున్నావు దేనికంట మాటి మాటికి కలుపుతున్నావు దేనికంట పూట పూటకి గుర్తు చేస్తున్నావు దేనికంట ఈ కంటి పనులు నీవేలే కన్నయ్యా ఈ మర్మమేమిటో నువ్వేలే చెప్పయ్యా ఎందుకంట అతని తోటి పరిచయం ఎందుకంట ఎందుకంట నేను చెప్పినట్టు చేయి. ఏమండి ఐశ్వర్య వైదేహి అందరూ రండి. ఏమండి ఏంటి వసంత, ఏంటి హడావిడి? అత్తయ్య ఏంటి ఏంటంటారేంటండి, మన మూడో కోడలు వచ్చేసింది. పూజారి గారు ఆ అమ్మాయి ఫోటో పంపించారు. అవునా? హా, ఈ అమ్మాయేనా నువ్వు చెప్పింది? అవునండి ఈ అమ్మాయే. మీకు నచ్చిందా? నచ్చకపోవడం ఏంటి? పార్కు దగ్గర నేను ఒక అమ్మాయిని చూశానని చెప్పానే, ఈ అమ్మాయే తను. అయితే నా సెలక్షన్ మీకు నచ్చినట్టే. మ్మ్. ఐశ్వర్య నువ్వు కూడా చూడు, నీకు నచ్చుతుంది. బాగుంది కదా? నేను చెప్పింది కూడా ఈఎంఐ గురించి అత్తయ్య. అవునా? సంతోషం, చాలా సంతోషం. నా సెలక్షన్ నీకు కూడా నచ్చేసింది. అమ్మ వైదేహి నువ్వు కూడా చూడమ్మా, నీకు రాబోయే తోడి కోడలు నీకు కూడా నచ్చుతుంది. అవసరం లేదత్తయ్యా, మీకందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. అలా కాదమ్మా, నీకు కూడా నచ్చాలి కదా. చూడు. చాలా బాగుందత్తయ్యా, లక్షణంగా ఉంది. సో ఇప్పుడు నువ్వు చెప్పిన అమ్మాయి మన ఇంటి కోడలవుతుంది. హ్మ్? నేను చెప్పిన అమ్మాయి మన ఇంటి కోడలవుతుంది. ఐశ్వర్య చెప్పిన అమ్మాయి కూడా మన ఇంటి కోడలవుతుంది. అంటే 3 in 1 కోడలన్నమాట. ఏంట్రా, వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదా? లేదు డాడీ. ఎందుకు? అవునా? ఎంత ప్రమాదం తప్పింది.
అదృష్టం బాగుండి పిల్లలు తిరిగొచ్చారు. అవునమ్మా, అదృష్టం ఆ అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి రూపంలో కాదురా, ఈ అమ్మాయి రూపంలో అదృష్టం వచ్చింది. హ్మ్? వైదేహి, ఆ ఫోటో చూపించు. అలాగే అత్తయ్య. ఆ, ఎవరి అమ్మాయి? నేను చెప్పానే, పెళ్లి సంబంధం ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఫోటో ఇంటికి వచ్చిన వేళ విశేషం. పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చారు. అందరం సంతోషంగా ఉన్నాం. రేపు ఆ అమ్మాయే కోడలుగా మన ఇంట్లో కాలు పెడితే జీవితాంతం మనం సంతోషంగా ఉంటాం. కోడలు కోడలు అని మనం అనుకుంటున్నాం. మరి అఖిలేమీ మాట్లాడడం లేదు. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే వదినా. మా అందరికీ బ్రహ్మాండంగా నచ్చింది. ఆ అమ్మాయే ఈ ఇంటి మూడో కోడలు. జంట చూడముచ్చటగా ఉంది. ఈ జంట కూడా చూడముచ్చటగా ఉంది. చూడముచ్చటగా ఉన్న ఈ రెండు జంటలకి పెళ్లిళ్ళు ఫిక్స్ అవుతాయి. కానీ పెళ్లి మాత్రం నేననుకున్న ఈ జంటకే జరుగుతుంది. ఏంటో పెళ్ళిడికొచ్చిన పిల్ల ఇలా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళడం అనేది మా ఇంట వంట లేదు. ఇదే పని నా చెల్లెలు చేసుంటే పీకు పిసికి చంపేసి ఉండేదాన్ని. మీరు కాబట్టి ఆవిడ గారి కోసం ఎదురు చూస్తున్నారు. శోభా, శ్యామ వచ్చే వరకు నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? అలాగే, ఆవిడ వచ్చాకే మాట్లాడతాను. రానివ్వండి. అదిగో వస్తోంది మహాతల్లి. శ్యామా, రా. పదమ్మా. ఆగండి. ఇప్పుడు మాట్లాడచ్చా? ఏంటే, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది ఇల్లు అనుకుంటున్నావా, సత్రం అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు అనుకుంటున్నావా? ఎవరు ఏమీ మాట్లాడరు అనుకుంటున్నావా? నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా? చెప్పు. వదినా, అది మల్లికార్జున అన్నయ్య. అదే అదే అడుగుతున్నా. ఆ మల్లికార్జున ఇంటికి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీకు
పెళ్లి చేస్తాను అన్నాడు కదా అని ఆయన మాకంటే ఎక్కువైపోయాడా నీకు? మమ్మల్ని వెంట్రుకు ముక్కు కింద తీసి పడేసి వీళ్ళకి చెప్పేదేంటిలే అనుకుని మాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా? శోభ, నోటికొచ్చినట్టు మాట్లాడకు. శ్యామ ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో చెప్పమనే ఇందాకటి నుంచి మొత్తుకుంటున్నాను. చెప్పవే, ఎందుకెళ్ళా వాళ్ళ ఇంటికి? ఎందుకంటే ఆ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి వెళ్ళాను. ఆ పెళ్లి ఆపేయమని చెప్పడానికి వెళ్ళాను. ఏంటి శ్యామ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి ఆపేయమని చెప్పడానికి వెళ్ళావా? అవునమ్మా. ఏంటమ్మా ఇది? గడప దాకా వచ్చిన సంబంధాలు గడప దాటి లోపలికి రాకుండా పోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో నిన్ను వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని వద్దనడం ఏంటమ్మా? ఎందుకమ్మా, ఎందుకు ఆ సంబంధం వద్దనుకుంటున్నావు? ఎందుకేంటి, ఒళ్ళు కొవ్వెక్కి? శోభ, తనని కాస్త చెప్పనిస్తావా? చెప్పు తల్లి, చెప్పు. అమ్మా, నా దారి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? గురువం అప్పు ఎవరు తీరుస్తారు? కిట్టు మందులకి డబ్బులు ఎవరిస్తారు? గురువమ్మ పుణ్యమా అని ఇంతకాలం నెట్టుకొచ్చాము. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే గురువమ్మతో ప్రోగ్రామ్స్ కి వెళ్ళలేను కదా. అప్పుడు గురువమ్మ నెల నెల మనకిచ్చే డబ్బులు ఇవ్వకపోగా తన అప్పు మొత్తం తీర్చమని పేకల మీద కూర్చుంటుంది. అందుకేనమ్మా, అందుకే నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అలాగంటే ఎలాగమ్మా? మా గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎలా? నీ పెళ్లి గురించి కన్నయ్యని ప్రతిరోజు మొక్కుకుంటూనే ఉన్నానమ్మా. నా కోరికను మన్నించిన కన్నయ్య మల్లికార్జున బాబు రూపంలో వచ్చాడు. నీకో మంచి సంబంధం తెచ్చాడు. మళ్ళీ అంత గొప్ప సంబంధాన్ని నేను ఈ జన్మలో తీసుకురాలేనమ్మా. అలాంటి సంబంధాన్ని వద్దనటం. దరిద్రపు దేవత నెత్తి మీద కూర్చుంటే ఇలాంటి దరిద్రపు ఆలోచనలే వస్తాయి మరి. అది కాదు వదినా, అక్కడ జరిగింది వేరేది. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, మల్లికార్జునన్నయ్య పెళ్లి వాళ్లతో మాట్లాడారు. పెళ్ళైన తర్వాత కూడా నేను ఎప్పట్లాగే గురువమ్మతో ప్రోగ్రామ్స్ కి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. గురువమ్మ అప్పు తీరాక కూడా నేను వాళ్ళ ప్రోగ్రామ్స్ కి వెళ్ళడానికి, ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి పెళ్లి వాళ్ళు ఒప్పుకున్నారమ్మా. అవునా? ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఆ కన్నయ్య కరుణించాడు. నువ్వు నమ్ముకున్న ఆ కన్నయ్య నిన్ను కరుణించాడు. అవునమ్మా, అందుకే అంత గొప్ప మనసున్న వాళ్ళ ఇంటికి నువ్వు కోడలిగా వెళ్తున్నావు.